గత వీడియోలో రసం పీల్చే పురుగులు గుచ్చి రసం తాగుతాయని తెలుసుకున్నాం. అయితే జైలం ఫ్లోయంను నష్టపరుస్తూ రసం తాగుతాయని తెలుసుకున్నాం. అయితే వీటికి ఎటువంటి మందులు వాడితే మంచి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మాట్లాడుకుందాం. రైతులకు నమస్కారం. మన రైతు మన సలహాల కార్యక్రమానికి స్వాగతం. గతంలో మనం జైలం ఫ్లోయం గురించి తెలుసుకున్నాం. పైకి కిందికి ఆహార పదార్థాలు పోషకాలు కదలడానికి జైలం ఫ్లోయం ఉపయోగపడతాయి. అయితే తెగుల మందులు కానీ, పురుగు మందులు కానీ, గడ్డి మందులు కానీ అన్నిట్లో కూడా జైలం ఫ్లోయం రెండిట్లో పోయేటువంటి మందులు చాలా చక్కగా పనిచేస్తాయి. అలా వాడితే మందు పైకి కిందికి జరిగి లేదా తిరిగి అన్ని నియంత్రణలు చక్కగా ఉంటాయి. ఉదాహరణకు మొవంటో అనేటువంటి మందు జైలంలో పోతుంది, ఫ్లోయంలో పోతుంది. ఇంకా గడ్డి మందులోకి వస్తే గ్లైఫోసైటు జైలం ఫ్లోయం రెండిట్లో వెళ్తుంది కాబట్టి చక్కగా అన్ని రకాల మొక్కలు కూడా అంటే ఓపెన్ ఫీల్డ్లో మనం కలుపును కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ విధంగా జైలం ఫ్లోయంలో పోయే మందులు మాత్రమే వాడితే చక్కటి ఫలితాలు ఉంటాయి.